హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనువుతో ప్రయాణం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి మన యూట్యూబ్కి బాగా యూస్ఫుల్ అయ్యే డివైస్ ఒకటి తీసుకున్నాను. మీతో పాటు కలిసి అన్బాక్సింగ్ చేద్దామని 2 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. నాకు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంది. బాక్స్లో ఏమొచ్చింది, దాన్ని ఎప్పుడెప్పుడు యూస్ చేద్దామా అని కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అదే DJI Osmo 4K యాక్షన్ కాంబో అనమాట. వై DJI అంటే నేను ఆల్రెడీ DJIలో మైక్ ఒకటి, గింబల్ ఒకటి యూస్ చేస్తున్నాను అనమాట. నాకు చాలా బాగా యూజ్ అయినాయి. DJI గురించి అందరికీ తెలిసే మంచి బ్రాండెడ్ కంపెనీ అని చెప్పేసి, దానిలోనే నేను ఇప్పుడు క్యామ్ తీసుకున్నాను. దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఇది అడ్వెంచర్ కాంబో కాబట్టి మనకి దీనిలో 3 పీసెస్ కింద ఇచ్చాడు. ఫస్ట్ వన్ వచ్చేసి కెమెరా అండ్ ఇట్స్ యాక్సెసరీస్. నెక్స్ట్ దీనిలో బ్యాటరీస్ సెట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎక్స్టెన్షన్ రాడ్. ఇది మన వ్లాగింగ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూసేద్దాం. మనకి దానిలో 2 ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కెమెరా, అలాగే ఇది ప్రొటెక్టింగ్ ఫ్రేమ్ అనమాట. మనం ఒకవేళ కింద పడినా బ్రేక్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం క్యామ్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది మన మెయిన్ DJI Osmo యాక్షన్ క్యామ్ అనమాట. దీనికి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా టచ్ స్క్రీన్స్ ఉంటాయి. 4K రికార్డింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే మనకి ఎప్పుడన్నా లో లైట్ ఉన్నప్పుడు కొంచెం వీడియో క్లారిటీ అలాగే క్వాలిటీ కూడా చాలా బాగా రికార్డ్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఇది రాడ్కి అలాగే మనం ఈ క్యామ్కి సెట్ చేసుకోవడానికి మౌంటింగ్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయన్నమాట. మనం దీన్ని డైరెక్ట్గా ఇది మ్యాగ్నెట్లా ఉంది. జస్ట్ మనం క్యామ్కి సెట్ చేసేసుకుంటే ఒకవేళ మనకి బాగా విండ్ వచ్చినప్పుడు కూడా దాని నుంచి సపరేట్ అవ్వకుండా కొంచెం స్టిక్ అయి ఉంటుంది అనమాట. ఇది నెక్స్ట్ ఇది ఎక్స్టెన్షన్ రాడ్. దీన్ని కూడా చూసి పడుతుందో లేదు చూడు. ఇది ఎక్స్టెన్షన్ క్యామ్ చూసారా, ఇలా మనం వ్లాగ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనం సెల్ఫీ వీడియోస్ కానీ అలా షూట్ చేసుకోవడానికి కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ మన బ్యాటరీస్ కూడా చూసేద్దాం. బ్యాటరీస్ చూస్తాను చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒకే బాక్స్లో 3 బ్యాటరీస్ ఇచ్చేసాడు. మనం ఈ 3 బ్యాటరీస్కి ఒకేసారి ఛార్జింగ్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. మనకి దీనిలో 3 బ్యాటరీస్ ఉన్నాయి కదా, మనం ఎలా ఛార్జ్ అయిందని తెలుసుకోవాలంటే మన బ్యాటరీకి ఫ్రంట్ సైడ్ లైట్స్ మన బ్లింక్ అవుతున్నాయి కదా. ఒకవేళ ఈ బ్యాటరీ కనుక ఛార్జ్ ఫిల్ అయిపోతే మనకి గ్రీన్ లైట్ వస్తుంది అనమాట. అప్పుడు మనం ఈ బ్యాటరీని యూస్ చేసుకోవచ్చు. మన ట్రావెల్ టైంలో కూడా బాగా యూజ్ అవుతుంది. మనం ఇప్పుడు ఈ క్యామ్ని కూడా ఒకసారి ఆన్ చేసి చూద్దాం. You have to press it, and this is the memory card which we need to use it for recording basically, and we don't have any internal memory for this one, so you have to use it for external memory card. So I bought it like around 128 GB. This is one, so yeah, I'm using it one, and you need to press it very hard basically because if you want to keep it as a waterproof, you should be very careful about this one. You should be pressing it carefully, as well as here is the place where you can charge, so you can use the cable and based on that you can charge it. It's 12 o'clock. So this is the one where you can charge it. So you have to use this kind of C type cable, and you can charge it with the help of any USB charger. That's pretty much about it. I'll just try to switch on this one, and here yeah, I'm just switching on. Like if you see here, I was able to see the setting screen here. I can just select it's a touch screen. So this is a DJI Osmo action related app actually, so you can scan it here so that it will update the software of this particular DJI action camera, so you can just get it. నేను ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తున్నాను, DJI Mimo యాప్ అని. We have already the app got installed here, so it's just it's getting updated.
and you can see here like, so I need to connect this one. ఓకే, మనం యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఇలాగా బ్లూటూత్ ఆన్ చేస్తే మనకి ఈ పెయిరింగ్ అనేది జరుగుతుందనమాట. సో వీ షుడ్ పెయిర్ ఇట్ రైట్ నౌ. And here you can see like both the code are same or not. You can just check and you can accept it here. So now it was accepted. Activate. So ఈ యాప్ వల్ల మనకి యూజ్ ఏంటంటే by using this phone itself we can start recording everything and you can like simply start shooting here. నువ్వు అక్కడ చూపిస్తూ ఉంటే, so you can also see here whatever that's getting shooted by Anu, it's getting reflected over here, and you can use this as a screen, I mean just to see what's happening on this. So this is a magnetic mount. Basically you can just open it and you can just tag it here. So it got tagged, and you can see here this is the, simply you can set it like this and you can start by using with the help of this screw you can tighten it. Here you can see the settings are here. You can set, you can start putting, I mean you can select the 4K and the frame rate also, whatever you like. Until 120 you have that frame rate and the 4K, and 4K it's, this is 4:3, so it will have till 60. So this is the one like which we can use it for the YouTube videos and all. So 16:9, the rate that you are expecting here you can just record with that frame. So this is now like generally we will use 4K with 30 frame rate. ఫైనల్గా మన క్యామ్ అయితే అన్బాక్సింగ్ చేసేసాం, ఫిట్ చేస్తాను కూడా. దీని గురించి పూర్తి డీటెయిల్స్ నాకు తెలియదు కాబట్టి మధ్యలో మా వారిని కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాను. ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారని అనుకుంటున్నాను. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.